ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారా? తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ కోసం కొత్త కార్యాలయం తెరిచేందుకు ఆయన రెడీ అయ్యారా? రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై జనసేన అధినేత దృష్టి సారించారా? కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో జనసేన అధినేత సమావేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో తెలంగాణ సర్కార్ తీరుపై పవన్ ఫైర్ అయ్యారు. ఇటు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి జనసేన అధినేత తెలంగాణ టూర్కు వస్తుండటంతో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కబోతున్నాయా? తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కార్యాలయాన్ని తెరిచేందుకు జనసేన అధినేత రెడీ అయ్యారు. ఈ నెల 19న హైదరాబాద్ మల్కం చెరువు సమీపంలో కార్యాలయం ప్రారంభోత్సవానికి జనసేన అధినేత సిద్ధమయ్యారు. తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు నూతన కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని పవన్ భావిస్తున్నారట. కానీ ఇటీవల హైదరాబాద్ లో జనసేన అధినేత సమావేశానికి రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి మంత్రులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మా అయ్య జాగీరే అంటూ సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ పార్టీ ఆఫీసు తెరిచేందుకు వస్తుండడం పొలిటికల్ గా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో జనసేన పార్టీకి పెద్దగా బలం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లోపే పార్టీ బలపడాలని భావిస్తోంది. ఇప్పటి వరకు కొంత క్యాడర్ ఉండడంతో కొంతమంది నేతలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. పవన్ ప్రచారానికి రాలేదు. కానీ భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన బలపడాలని ఆయన భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కొన్ని చోట్ల పోటీకి దిగింది. కానీ ఎమ్మెల్యేలు గెలవలేదు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ భారీగా ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం రాలేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్ర ఓటర్లు, కాపు సామాజిక వర్గం ఓటర్లు సంఖ్య భారీగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో మరింత గట్టిగా ఫైట్ చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని భావిస్తోందట. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మరింత విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విస్తరించారు. మొత్తం 300 డివిజన్లతో దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిపైనే జనసేన నజర్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి, షేర్లింగపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సెటిలర్లు ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికీ పార్టీని నమ్ముకున్న వారికి పవన్ కళ్యాణ్ ఏదో విధంగా రాజకీయ భవిష్యత్తు కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగాలని భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న 5 నేతల పేర్లను పరిశీలిస్తారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అస్త్రాలను రెడీ చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ పర్యటనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. హనుమకొండలో ఓ అభిమాని ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్ నిరంజన్ అనే అభిమానిని పరామర్శించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలనే కోరికను కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే పార్టీ వర్గాల ద్వారా అభిమాని కోరిక తెలుసుకున్న జనసేన అధినేత నిరంజన్ ను కలిసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక పవన్ తెలంగాణలో అభిమానులను కలవడం వెనుక బలమైన పొలిటికల్ ఎజెండా ఉందన్న చర్చ జరుగుతుంది. తెలంగాణలో అభిమానుల సమస్యలు తెలుసుకోవడం ద్వారా వారికి మరింత దగ్గర కావచ్చని పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం తన పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తే ఫ్యాన్స్ ఊరుకోరనే ఆలోచనలో పవన్ ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏ మేర ప్రభావం చూపిస్తారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.